కొంచెం అంత కూతురు ఉంటే మంచం గడికే కూడు అనే సామెత గుర్తొచ్చింది. ఈ రోజు మా ముగ్ధగాన్ని చూస్తే మా వదినేమో గులాబ్ జామున్ చేస్తాను అని అంది. సరే అంటే అమ్మ నీకు ఎందుకమ్మా నేను చేస్తా అని చెప్పి మా ముగ్ధ పక్కకి వెళ్ళిపోయి ఆ ఉండలయ్యి చేసేసి వాళ్ళ అమ్మకి చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. ఎంత హెల్ప్ అంటే చూస్తున్నారు కదా ఎంత రౌండ్గా చేస్తుందో. ఇంకా నువ్వేం చేస్తున్నావు అక్క అంటారా, నేనేమో ఉండలు లెక్క పెడుతున్నాను. మరి లెక్క కూడా ఇంపార్టెంటే కదా, అందుకే లెక్క పెడుతున్నాను. ఇంకా మా వదిన అయితే గులాబ్ జామున్ చాలా ఈజీగా చేసేసింది. ఫస్ట్ అయితే నేను వెళ్ళేటప్పటికే పాకం రెడీ చేసేసుకుంది. ఆ పాకంలోనే యాలకుల పొడి కూడా వేసేసి ఇప్పుడు మంచిగా రౌండ్గా చేసిన ఉండలను అయితే తీసుకొచ్చేసి ఆయిల్లో మరుగుతున్న ఆయిల్లో వచ్చేసి డీప్ ఫ్రై చేసింది. డీప్ ఫ్రై చేసినవి అవన్నీ కూడా తీసుకుని డైరెక్ట్గా పాకంలో వేసేసింది. మనం ఉండ ఎంత మంచిగా చేసుకుంటే అవి జామున్స్ ఎప్పుడు కూడా పగలకుండా అంత బాగా వస్తాయి. ఇంకా అవి ఊరిన తర్వాత ఒక్క 10 నిమిషాలు వదిలేసాం అంతే, ఇంక ఫ్రిడ్జ్లో కూడా పెట్టలేదు. అలా గులాబ్ జామున్ తీసుకుని తింటే ఉన్న దేశంలో అదిరిపోయింది. ఎంతైనా మా ముగ్ధగాడు బుడ్డి చేతులతో చేశాడు కదా, అదిరిపోయింది.